ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే కాగితి కృష్ణప్రసాద్ తెలిపారు. పెడన నియోజకవర్గ బీజేపీ జనసేన బలపరిచిన టీడీపీ అభ్యర్థి కాగితి కృష్ణప్రసాద్ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మీద నమ్మకం ఉంచి పెడన నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. పెడన నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను తనకు అప్పగించిన ప్రజానికానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ టీడీపీ నాయకులు బోరగడ్డ వేదవ్యాస్ కృష్ణప్రసాద్ను సాలువా కప్పి పూలమాలతో సత్కరించారు. ఇద్దరూ కలిసి అభిమానుల సమక్షంలో భారీ కేకును కట్ చేశారు. ఈ రోజున పెడన నియోజకవర్గంలో ఇంతటి భారీ మెజార్టీని అందించినటువంటి పెడన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటాను. నా పైన ఎంతో నమ్మకంతో ఈ రోజున ఈ యొక్క అవకాశం కల్పించినందుకు వారి నమ్మకాన్ని వమ్ము కాకుండా తప్పకుండా ఈ పెడన నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి ఈ రోజున ఈ ఎన్నికల్లో అదేవిధంగా ఈ 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరు కూడా పగలనక రాత్రి అనక నిద్రాహారాన్ని కూడా మానుకుని విజయ లక్ష్యంగా పనిచేశారు ప్రతి ఒక్కరు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా మరి ఏదైతే ప్రధానంగా ఈ నియోజకవర్గ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టి వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా తప్పకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈ పెడన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తారని చెప్పేసి తప్పకుండా మరి మా నాన్నగారు కాగిత వెంకటరావు ఏ విధంగా అయితే మరి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లారో అదే తరహాలో ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తారని చెప్పేసి ప్రతి ఒక్క 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి పూర్తిగా అండగా నిలిచి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లే విధంగా కృషి చేస్తారని చెప్పేసి తెలియజేస్తాను. ఈ రోజున పెడన నియోజకవర్గంలో ఇంతటి భారీ మెజార్టీని అందించినటువంటి